వైసీపీలో గుంటూరు నర్సరావుపేట ఎంపీ స్థానాల పంచాయతీ కొనసాగుతోంది. గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను బరిలో నిలపాలని వైసీపీ యోచిస్తోంది. ఇప్పటికే పోటీపై ఆయనకు సమాచారం ఇచ్చారు. నర్సరావుపేట నుంచి మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డిని బరిలో దింపాలని భావిస్తున్నారు. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు శ్రీకృష్ణదేవరాయలు ఆసక్తి చూపట్లేదు. నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు టికెట్ ఇవ్వకపోవడంతో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అరుణ, వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం అయితే గుంటూరు అలాగే నరసరావుపేట ఈ రెండు పార్లమెంట్లకు సంబంధించినటువంటి పంచాయతీ జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి ఆ పార్లమెంట్లో పోటీ చేసేందుకు ఇటీవలే పార్టీలో జాయిన్ అయినటువంటి అంబటి రాయుడు ప్రయత్నాలు చేశారు. అయితే అంబటి రాయుడుకి అధిష్టానం నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు. కానీ గుంటూరుకి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు నుంచి పోటీ చేయించే యోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలకి ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చారు. నిన్న సీఎం జగన్ కలిసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయాన్ని కూడా సీఎం జగన్ నేరుగా చెప్పడం జరిగింది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, గుంటూరు నుంచి పోటీ చేసేందుకు తాను ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ కూడా లావు శ్రీకృష్ణరాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తాను, లేదంటే పూర్తిగా పోటీకి దూరంగా ఉంటానంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్తున్నటువంటి పరిస్థితిగా తెలుస్తుంది. అయితే ఇక నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి ప్రస్తుతం గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి, అలాగే గతంలో నరసరావుపేట ఎంపీగా చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నరసరావుపేట నుంచి బరిలోకి దించాలని వైఎస్ఆర్సీపీ ఆలోచన చేసింది. దీనికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఆయా నేతలతో ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి అయోధ్య రామరెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే గుంటూరు నరసరావుపేట ఈ రెండు లోక్సభ స్థానాలకు సంబంధించి పోటీ అనేది జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక పక్క లావు శ్రీకృష్ణదేవరాయలు అంగీకరించట్లేదంటుగా మనకి సమాచారం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచి పోటీ చేశారు, ఆయన ఎంపీగా గెలుపొందారు. అయితే ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తాను, మరొకసారి ఖచ్చితంగా నాకు గెలుపు అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అధిష్టానానికి సంబంధించి ఇప్పటికే తనకున్నటువంటి ఈక్వేషన్స్ అంతా కూడా చెప్పానని నిన్న సీఎం జగన్ కూడా కలిసి ఇదే విషయాన్ని చెప్పానంటూ కూడా శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. మరొక పక్క గుంటూరుకి అధిష్టానం వెళ్లమని చెప్పింది కాబట్టి గుంటూరుకి వెళ్లే ఆలోచన అయితే ప్రస్తుతానికి నాకు లేదు, గుంటూరు వెళ్లడానికి నాకు ఇష్టం లేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుంటూరుకు సంబంధించి ఇప్పటికే గుంటూరు ప్రస్తుతం టీడీపీ గత ఎన్నికల్లో కైవసం చేసుకుంది. అయితే ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే గుంటూరు నుంచి వేణుగోపాల్ రెడ్డిని నరసరావుపేటకు పంపిస్తున్నారు కాబట్టి గుంటూరు ఖాళీ అవుతుంది. అయితే గుంటూరుకి లావు శ్రీకృష్ణదేవరాయలను తీసుకురావాలని వైసీపీ యోచిస్తుంది. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ నేను గుంటూరుకి వెళ్లే ఆలోచన లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో మరొకసారి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామరెడ్డి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇద్దరు నేతలు అంటే చాలా రోజులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నరసరావుపేట నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి అధిష్టానం కూడా ఆయనకి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే నరసరావుపేటలో సిట్టింగ్ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం గుంటూరుకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ఏ విధమైనటువంటి పరిష్కారం చూపిస్తుంది ఆ వైసీపీ అధిష్టానం అనేది తెలియబోతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పలుసార్లు పార్టీ కీలక నేతల సమావేశం కూడా నిర్వహించారు. నరసరావుపేట వెళ్లేందుకు సంబంధించి క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇక గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి ప్రస్తుతం అయితే చిక్కుముడి అనేది ఎక్కడ కూడా వీడట్లేదు. గుంటూరు పార్లమెంట్ లో శ్రీకృష్ణదేవరాయలు వస్తారా, లేదంటే మరొక కొత్త వ్యక్తి ఎవరైనా తెరపైనకి వస్తారా అనేది కూడా మరికొద్ది రోజుల్లో ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపు సీఎం పూర్తిగా అపాయింట్మెంట్లు ఏవి లేవు కాబట్టి సోమవారం ఈ గుంటూరు అలాగే నరసరావుపేట పంచాయతీకి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ నుంచి తాను పోటీ చేస్తానని భావించినటువంటి అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. అసలు ఈ రెండు పార్లమెంట్లకు సంబంధించి గతంలో ఒక స్థానాన్ని కోల్పోయారు, ఒక స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. ఇప్పుడు రెండు స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా పాములు కదుపుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని అలాగే గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరిని కూడా పోటీ చేయించాలనే ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటికే ఆయా నేతలకు కూడా ఇచ్చినటువంటి
పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ ఇద్దరు కూడా పోటీకి ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తారనేది ఆలోచించినట్లయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే నరసరావుపేట వెళ్లేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడినటువంటి పరిస్థితి. ఇక గుంటూరుకు సంబంధించి అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఆయన నరసరావుపేటలోనే ఉండాలంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి నేపథ్యం. అయితే గత ఎన్నికల్లో సేమ్ పొజిషన్ నుంచి పోటీ చేసినటువంటి నేతలు ఈసారి అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం. పార్టీలో కూడా మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ గుంటూరు పార్లమెంటుకి సంబంధించి అలాగే నరసరావుపేట పార్లమెంటుకి సంబంధించి పలుసార్లు సీఎం దగ్గర కూడా సమావేశం జరిగింది. సీఎం దగ్గర సమావేశంతో పాటు సర్వే రిపోర్టులు అలాగే గెలిచే అవకాశాలు వీటన్నిటినీ కూడా బేరేజ్ వేసుకుని నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని అలాగే గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరిని కూడా బరిలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నేరుగా వాళ్ళకి సమాచారం కూడా చేరవేయడం జరిగింది. అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం కాస్త వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి తాను పోటీ చేసే ఆలోచన లేదనేది చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ రెండు పార్లమెంట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సోమవారం మరొకసారి సమావేశం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. అరుణ. రైట్ దుర్గా, థ్యాంక్ యూ. గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తారా లేదా అనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు కదా, మరి సీఎం జగన్ ని కలిసి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? అసలు పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఇప్పటికే నిన్న అధిష్టానం కూడా పూర్తిగా చెప్పడానికి కొంతమంది చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నేను ఇక్కడ నుంచి పోటీ అంటే నర్సాపేట నుంచి ఎంపీగా కాకుండా గుంటూరు నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం చెప్పడంతో ఆయన అక్కడి నుంచి విముఖత వ్యక్తం చేశారు. నేను అక్కడి నుంచి పోటీ చేయడానికి కూడా ఇప్పటికీ అధిష్టానంగా తేల్చి చెప్పేశారు. దాంతో ఆయన కూడా ఇక్కడ నర్సాపేట నుంచే పోటీ చేస్తారని చెప్పి స్పష్టంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తన మిత్రుల వద్ద కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గుంటూరుకి అయితే అతనికైతే వచ్చే పరిస్థితి ఎటు పరిస్థితులు లేనని చెప్తున్నారు. మరోవైపు గతంలో కూడా పనిచేసేటువంటి ఎంత అభివృద్ధి కూడా చేశాను అక్కడ నర్సాపేటలో, కాబట్టి నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, అక్కడే నాకు పూర్వవైపు మళ్ళీ తీసుకొస్తానని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ ఎంపీ సీట్ గెలుచుకొస్తానని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరి గతంలో కూడా చెవుడుపేటలో కొంత విడుదల మంత్రి విడుదల కూడా కొంత విభేదాలు ఉన్న మాట జరుగుతూ ఉన్నాయి. దాంతో ఆయన కూడా కొంతకాలం గుంటూరు నుంచి పోటీ చేసి ఫస్ట్ అయితే అనుకున్న మాట అయితే మాత్రం వస్తున్న తర్వాత అక్కడి నుంచి కూడా వద్దు, తర్వాత విడుదల గారు గుంటూరు టూకు రావడంతో కూడా అక్కడి నుంచి ఆయన నర్సాపేట నుంచి పోటీ చేస్తానని చెప్పడం జరుగుతుంది. గుంటూరు నుంచి వస్తే ఇక్కడి నుంచి పోటీ చేసిన తర్వాత ఇక్కడికి పోటీ చేయాలనుకుంటే మాత్రం కొంత 3 రాజధానుల అంశం కూడా మైనస్ పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అతని మిత్రుల వద్ద కూడా ఇప్పటికే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఇక్కడికి గతంలో పోటీ చేసి ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇక్కడికి బరిలో దింపాలనే యోచన ఉన్నట్టు తెలుస్తుంది. అతను కూడా గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అక్కడ ఓడిపోవడం జరిగింది. 2 స్థానాలు ఒక స్థానాలకు అతను ఓడిపోవడం జరిగింది. అయితే అతన్ని ఇప్పుడు నర్సాపేట పంపించి అక్కడి నుంచి గెలిపించాలని చెప్పేసి కూడా మా అధిష్టాన ఆలోచనగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆల అయోధ్య కుటుంబం నుంచి కూడా ఆల అయోధ్య ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. ఆల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా అతనికి అక్కడి నుంచి కూడా రాజీనామా చేసి అతనికి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. అయితే అయోధ్య కావాలనేటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి కూడా పొడి చేసి దింపాలని చెప్పేసి కూడా అధిష్టానం కూడా భావిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి కూడా సిట్టింగ్ అటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఆయన లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఇక్కడికి గుంటూరుకి నుంచి కూడా పొడి చేయమని చెప్పడం జరిగింది. దీంతో గత 2 రోజుల నుంచి కూడా అతన్ని గుంటూరు నుంచి పొడి చేయమని అధిష్టానానికి చెప్పడంతో కూడా దీంతో ఒకసారి కూడా అంబటి రాడి కూడా తనకు గుంటూరు నుంచి పొడి చేస్తానని చెప్పేసి పలు మందికి ముందు చెప్తున్న జరిగింది. గుంటూరు నుంచి చేస్తానని చెప్పేసి పొడి చేస్తానని చెప్పడం జరిగింది. దీంతో అతనికి టికెట్ లేదని చెప్పి తెలియడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆయన మనస్తాపానికి గురయ్యి ఇటు పార్టీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే అటు నర్సరావుపేట గుంటూరు కూడా రెండింటికి కూడా కొంత వివాదం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇదైతే మాత్రం ఒక 2-3 రోజుల తర్వాత కొనుక్కు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే లావు శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. అధిష్టానంతో ఒక 3 రోజుల తర్వాత కూడా వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మాత్రం అతను అజ్ఞాతంలో చెల్లాడు. 3 రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను, దీని మీద కూడా నర్సరావుపేట నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పడం జరుగుతుంది. లావు వైసీపీ ప్రతిపాదనలపై లావు శ్రీకృష్ణ ఏం చెప్తున్నారు? అయితే ఈ గుంటూరు పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ 3 రాజధానుల అంశం, మరొక వైపు ఇక్కడ గతంలో ఎదురుకైనటువంటి మంత్రి విడుదల కూడా గుంటూరులోకి రావడం, ఇవన్నీ స్థానాలు కూడా అతను గుంటూరు నుంచి పోటీ చేయడం కూడా కొంత విముఖత వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట